హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమ్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెం ప్రిపేర్ చేస్తున్నానండి. అంటే మనం ఎప్పుడైనా ఇట్లా చలికాలం టైంలో ఆర్ వర్షాలు పడ్డప్పుడు మనం ఎప్పుడైనా మిర్చి బజ్జీ ఆర్ ఆలు బజ్జీ ఇవి చేసుకుంటాం కదండి. అవి మనకు తిని ఒక్కోసారి బోర్ కొడుతూ ఉంటుంది. సో దానికి డిఫరెంట్గా నేను ఈరోజు క్యాప్సికమ్ బజ్జీ చేస్తున్నాను అనమాట. అయితే ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెసే. అది మీతో వీడియో షేర్ చేస్తున్నాను. ముందుగా మనము శనగపిండి తీసుకోవాలండి. నేను 1 కప్ శనగపిండి తీసుకుంటున్నాను. అండ్ నేను సడన్గా చేశానమాట. సో నా దగ్గర బియ్యం పిండి ఉందనుకున్నా, బట్ లేదు. సో నేను బియ్యం నానబెట్టి అది పేస్ట్ చేస్తే నాకు కొంచెం మిక్సీ జార్ ప్రాబ్లం ఇచ్చింది. సో నేను అది ఇట్లా వాటర్లా చేసి జల్లించుకున్నాను, వడగట్టుకున్నాను అనమాట. మీ దగ్గర బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసేసుకోండి, ఒక 1 టీ స్పూన్ అట్లా. ఇంత ప్రాసెస్ అవసరం లేదు. 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. అండ్ దాని తర్వాత నేను ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అండ్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు. అండ్ డైజెషన్కి కొంచెం వాము వేస్తున్నా. అండ్ గరం మసాలా పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసి కొంచెం మంచిగా మిక్స్ చేయాలి, ఉప్పు కారం అంతా కలిసేటట్టు. అండ్ దానికి కొన్ని నీళ్ళు పోస్తూ మనకి థిక్ కన్సిస్టెన్సీ రావాలి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని కలుపుకోవాలి మంచిగా. మరీ లూజ్ చేయొద్దు. అండ్ బేకింగ్ సోడా వేయడం మర్చిపోయాను, కొంచెం తినే సోడా వేయాలి. కొంచెం తినే సోడా వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. అండ్ ఇక్కడ నేను ఒక కడాయి పెట్టేశాను, నూనె వేసేస్తున్నాను. డీప్ ఫ్రై కదండి, కొంచెం మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అండ్ దీంట్లో కొంచెం ఆయిల్ ఫుడ్, పైగా శనగపిండి కదండి, సో దానికి నేను జీలకర్ర వేస్తున్నాను, కొంచెం డైజెషన్కి బాగుంటుందని. అండ్ ఇక్కడ క్యాప్సికమ్ నేను ఆల్రెడీ ఘాట్లు పెట్టేసుకొని ఉంచుకున్నాను. యాక్చువల్లీ దీనికి కాడలు ఉంచాలి, కానీ మా ఇంట్లో వాళ్ళు అది కాడలు పీకేశారనమాట. సో కాడలు ఉంచుకుంటే బాగుంటుంది మనకి మిర్చి బజ్జీలాగా. ఇంకా మనకి దాంట్లో డిప్ చేసి సేమ్ మిర్చి బజ్జీలాగా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో వేసి ఫ్రై చేసుకోవడమే అండి. ఇది మంచిగా ఇట్లా అవుతుంది. ఇట్లా మిర్చి బజ్జీ కన్నా మీరు చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మిర్చి బజ్జీ కన్నా ఇంకా ఇదే కంటిన్యూ చేస్తారు మీరు, అంత బాగా టేస్టీగా అయ్యాయి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను, బట్ బాగా కుదిరింది, టేస్టీగా అయింది. అండ్ అవే క్యాప్సికమ్ మనకు ఒక్కొక్కసారి చిన్న సైజులో దొరకవు కదండి, మనకి పెద్ద సైజు దొరుకుతాయి కదా. అండ్ అప్పుడు మనకి ఆయిల్ ఇవన్నీ ఎక్కువ పడతాయి కదా. సో నేను దాన్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా, రెక్కల్లాగా కట్ చేసుకొని వాటిని నేను ఇట్లా అదే పిండిలో డిప్ చేస్తూ ఫ్రై చేస్తున్నా. చిన్నవి దొరికితే అలా చేసుకోవచ్చు. ఒకవేళ మనకు పెద్ద సైజులో క్యాప్సికమ్ దొరికితే మాత్రం ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. అవి కూడా సేమ్ బాగుంటుంది. అండ్ లాస్ట్లో నాకు కొంచెం పిండి మిగిలిందనమాట. సో నేను ఇంకా కొంచెం ఆనియన్ కట్ చేసేసుకొని ఇంకా పిండిలోనే వేసేసి ఇంకా అది కూడా ఇట్లా కొంచెం బజ్జీలాగా చేసేస్తున్నా. ఇది కూడా చాలా బాగుంది. అంటే మనం ఎప్పుడు పకోడీ చేసుకుంటూ ఉంటాం కదా, వాటర్ కలపకుండా జస్ట్ ఇట్లా ఆనియన్ తడితోటే మనం పిండిని చేస్తాం కదా. బట్ ఇక్కడ నాకు ఆల్రెడీ పిండి ఉండేసరికి నేను ఇంకా ఆనియన్ దీంట్లోనే వేసి ఫ్రై చేశాను. అండ్ ఇది కూడా చాలా బాగుంది, టేస్టీగా అనిపించింది. ఇది మస్ట్ ట్రై రెసిపీ అండి. మనము ఎప్పుడు అవే మిర్చి బజ్జీలు, అవే ఆలు బజ్జీలు కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే మనకు కూడా కొంచెం ఏదో డిఫరెంట్ ఐటెం తిన్నామనే ఫీలింగ్ ఉంటుంది. అండ్ చాలా బాగా కుదిరింది. అండ్ లోపల కూడా ఇది మన క్యాప్సికమ్ కూడా మంచిగా ఉడికిపోయింది. అండ్ చాలా బాగుంది చూడండి. నేను ఒకటి తుంచి చూపిస్తున్నా. ఇలా ఇది క్యాప్సికమ్ అండ్ ఇది చిన్నగా కట్ చేసుకున్నాం కదా, అదనమాట. ఇట్లా మంచిగా క్రిస్పీగా అయ్యాయి. అండ్ లోపల మంచిగా సాఫ్ట్గా అండ్ బయట క్రిస్పీగా చాలా మంచిగా అయింది. అండ్ ఇవి ఆనియన్ తోటి చేసుకున్నాం కదా, ఇవి కూడా చాలా మంచిగా అయ్యాయి. నాకు ఇది పకోడీ కన్నా ఇదే కొంచెం మంచిగా అనిపించింది. పిండి మిగిలిందని చేశాను కానీ, బట్ ఇది కూడా చాలా మంచిగా కుదిరింది, టేస్ట్ బాగా అయింది. ఇలా ఇంకా ఒకే పిండితో ఇలా ఒక 3 టైప్స్ అలా చేశానమాట. ఇంకా దీన్ని ఆనియన్తో సర్వ్ చేశాను. చాలా బాగా కుదిరింది. ఒకవేళ మీరు ట్రై చేస్తే కనుక నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మస్ట్ ట్రై అండి, ఇది ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంది టేస్ట్. అండ్ కాకపోతే మీరు ఆ కాడ మాత్రం తీయకండి. నేను
అట్లా తీసేసాం మేము, కానీ మీరు మాత్రం అట్లాగే ఉంచుకుంటే కొంచెం మంచిగా మిర్చి బజ్జీలాగా ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం సూపర్గా అయింది. మస్ట్ ట్రై రెసిపీ అండి, ట్రై చేయండి. ఇదండి ఈరోజు నేను చేసిన స్నాక్. మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.